ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఇక జూలై 15 వరకు సిసోడియా కస్టడీలోనే ఉండనున్నారు. ఆయన రిమాండ్ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇక విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ సిబిఐ కేసు దర్యాప్తునకు పూర్తి చేసిందని అన్నారు. కానీ తమ సౌలభ్యం కోసం సిబిఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపైన సిబిఐ స్పందిస్తూ తమ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది. ఇకపోతే జూలై 7న సిసోడియా రిమాండ్ ముగియనుంది. దీంతో సిబిఐ సిసోడియాను రాస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. ఇక దీంతో ఆయనకు జూలై 15 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. అయితే ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపైన కూడా సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యుల కోసం బ్యాంకుకు చెక్కులపైన సంతకం చేయొచ్చునని తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.